కాంగ్రెస్ చిన్నారెడ్డికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేబినెట్ మంత్రి హోదా కల్పించిన అసంతృప్తి దేనికి అని ప్రశ్నించారు. అటు తన కూతురు తప్పు చేసిందని కొండా సురేఖ ఎందుకు అనడం లేదు అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే మంత్రిగా ఖండించాల్సిన బాధ్యత మీపై లేదా అని నిలదీశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వచ్చినటువంటి వ్యక్తిగత ఆరోపణలపైన అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు సిఎల్పి మీడియా వేదిక ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని, వారి ఆలోచన విధానాన్ని, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకొని పోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని మేము సహించమనేటువంటి మాటను, అది చిన్నారెడ్డి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, కొండా సురేఖ గారు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ కూతురు సుష్మిత పటేల్ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారితో పాటు వారి బ్రదర్స్పై చేసినటువంటి అంశం పైన మాట్లాడినటువంటి సందర్భం అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు వచ్చి మాట్లాడిన తీరు. కానీ బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న దుష్ప్రచారం బలహీన ప్రదర్శన అనే మాట మాట్లాడుతూ 17 మందే ఉన్నారనే మాట మాట్లాడుతూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.